మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీనివాసులు తిరువిదుల. వర్షాకాలం మొదలైంది. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ మన పనులను మనము ఆపుకోలేం కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానివ్వండి, బైకులో కానివ్వండి, కార్లలో కానివ్వండి, రైతులు తమ పనులు తను చేసుకుంటూ ఉన్న సందర్భంలో కావచ్చు, అనుకోకుండా వర్షం పడినప్పుడు సాధారణంగా దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక చెట్టు నీడన నిలబడడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రత్యేకించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే రోజున చెట్టు కింద నిలబడడం ప్రమాదకరం. ఎందుకంటే మెరుపు తుఫాను సమయంలో తరచుగా చెట్లు పిడుగుపాటుకు గురవుతాయి. చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న వారితో సహా సమీపంలోని ఎవరికైనా ఈ సందర్భంలో హాని కలిగించే అవకాశం ఉంటుంది. చెట్టుకు దగ్గరలో నిలబడి ఉన్నవారు ఎవరైనా సరే గాయపడవచ్చు లేదా మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం అసలు చెట్లు ఎందుకు మెరుపులను ఆకర్షిస్తాయో తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అలాగే బెల్ సింబల్ని టచ్ చేస్తే తదుపరి వీడియోలు మీకు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. చెట్లు అద్భుతమైన విద్యుత్ వాహకాలు. అంటే తమ ద్వారా విద్యుత్తుని ప్రవహింప చేయగలిగేటువంటి లక్షణం చెట్లకు ఉంటుంది. మరియు చెట్లు మెరుపుల్ని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా తడిగా ఉన్నప్పుడు మెరుపు ప్రవాహం చెట్టు గుండా భూమిలోకి ప్రయాణించడానికి ఈ చెట్లు వీలు కల్పిస్తాయి. పిడుగు చెట్టు కింద ఉన్న వ్యక్తిని నేరుగా ఢీకొట్టకపోయినా కూడా ఆ ప్రవాహం చెట్టు అడుగు భాగం చుట్టూ ఉన్న భూమి గుండా వ్యాపించి సమీపంలో నిలబడి ఉన్న వారికి ఎవరికైనా షాక్ ఇచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మెరుపు తాకిడి వల్ల చెట్ల కొమ్మలు విరిగి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది భౌతికంగా ప్రమాదాన్ని కలిగించవచ్చు. పిడుగుపాటు కారణంగా చెట్టులోని నీరు అకస్మాత్తుగా వేడెక్కడం వల్ల చెట్టు బెరడు కూడా పేలిపోతుంది. ఆ శిథిలాలు ఎగిరి దూరంగా పడే అవకాశం కూడా ఉంటుంది. మరి అనుకోకుండా వర్షం పడుతూ ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఏం చేయాలి? సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటో చూద్దాం. ఉరుములతో కూడిన వర్షంలో చెట్టు కింద నిలబడకుండా మొట్టమొదటిగా మనం చేయవలసింది మన ఇంట్లోకి వెళ్ళి సురక్షితంగా ఉండడమే. దగ్గరగా ఉన్న భవనం లోపలికి వెళ్ళి కిటికీలకు దూరంగా ఉండడం వల్ల, అలాగే విద్యుత్ అవుట్లెట్స్ అంటే సర్క్యూట్స్ ఉండేటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఉండే వాటికి కూడా దూరంగా ఉండడం వల్ల మనం సురక్షితంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మెరుపులు విద్యుత్ వైరింగ్ ద్వారా ప్రయాణించవచ్చు. భవనంలోకి వెళ్ళి తలదాల్చుకునే అవకాశం లేని పక్షంలో కారు లేదా వాహనం లోపలికి వెళ్ళి కూర్చొని కిటికీలు మూసివేసి వాహనం లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు కారు యొక్క మెటల్ ఫ్రేమ్ మెరుపు దాడి నుండి విద్యుత్ ఛార్జిని చెదరగొట్టడంలో సహాయపడుతుంది. మీరు అందుబాటులో ఉన్న ఆశ్రయం లేకుండా బయట గనక చిక్కుకుంటే రెండు పాదాలని దగ్గరికి పెట్టుకొని, అలాగే తలని క్రిందికి ముడుచుకొని, చెవులను చేతులను కప్పుకొని నేలతో మీ సంబంధాన్ని వీలునంత తక్కువగా చేసుకుని నిలబడడం ద్వారా కూడా ఈ మెరుపు యొక్క తాకిడి నుంచి మనం రక్షణ పొందవచ్చు అంటున్నారు నిపుణులు. గుర్తుంచుకోండి, ఉరుము శబ్దం విన్న తర్వాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండి ఆ తర్వాత మాత్రమే బహిరంగ కార్యకలాపాలకు అంటే అవుట్ సైడ్ ఏదైనా పనిలో ఉంటే వెళ్ళండి తప్ప 30 మినిట్స్ లోపల బయటికి వెళ్ళకూడదు అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రశాంతంగా మీ జీవనాన్ని సాగిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.